ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్తూపం నిర్మించిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లో నిర్ణయించింది. కోటి రూపాయల నిధులు సైతం మంజూరు చేసింది. ఉట్నూరు ఐటీడీఏ నిర్లక్ష్యం కారణంగా సకాలంలో పనులు పూర్తి కాలేదు. కళావిహీనంగా మారిన స్మృతివనంపై కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా 1981 ఏప్రిల్ 20న జరిగిన ఆదివాసీల సభ పోలీసు కాల్పుల కారణంగా రక్తమోడింది. ఈ ఘటన మరో జలియన్వాలాబాగ్లా ప్రసిద్ధి పొందింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ 20 వచ్చిందంటే ఇంద్రవెల్లి ఆంక్షల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఇంద్రవెల్లి స్తూపం నిర్మించిన ప్రాంతాన్ని స్మృతివనంగా మార్చేందుకు కోటి రూపాయలు కేటాయించారు. 2024లో స్వయంగా సీఎం వచ్చి స్తూపానికి నివాళులు అర్పించారు. పనుల నిర్వహణ బాధ్యతల్ని ఉట్నూరు ఐటీడీఏకి అప్పగించడంతో ఆదివాసీల్లో ఆశలు చిగురించాయి. అధికారుల నిర్లక్ష్యంతో 2025 ఏప్రిల్ నాటికి పూర్తి కావలసిన పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. ఉద్యాన శాఖ పట్టించుకోక మొక్కలు ఎండిపోతుంటే ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యంతో సిమెంటు పనుల నిర్వహణలో ప్రగతి కనిపించడం లేదు. కనీసం వాచ్మెన్కు నెల 12,000 జీతం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. 2025 మే నుంచి నేను ఇంద్రవెల్లి రగల్ జెండా స్తూపం వద్ద నేను పనిచేస్తున్నా. 12,000 జీతం ఇస్తామన్నారు. 10,000 జీతం ఇచ్చిండ్రు. 5 నెలలు, ఇప్పుడు 8 నెలలు అవుతున్నది. జీతం నాకు రాలేదు. పిఓ దగ్గర కూడా పోయినాం, కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. ఎవరు పట్టించుకోలేదు. పర్మనెంట్ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా జీతం రాలేదు. చెట్లు ఎండిపోతున్నాయి. అట్లనే మోటార్ ఖరాబ్ అయితే నేనే స్వయంగా 6,000 రూపాయలు ఖర్చు పెట్టినా అవి కూడా ఇస్తామన్నారు. ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఇక్కడ మా నాన్నగారు అమరులయ్యారు. ఆయన పేరు తొడసం భీమరావు, కోయలపాండ్రి గ్రామము. ఇప్పుడు ఆ వారసుల ఆయన మా నాన్న తరపున నేను వారసులుగా ఉన్నా. ఇక్కడ నాకు గుర్తింపు ఇచ్చిండ్రు. శృతివనం అని ఉన్నది. శృతివనంకి తయారు చేసిండ్రు. దీనివల్ల శృతివనం అంటే శృతివనం లాగానే ఉన్నది. ఈ ఎండ వల్ల ఎవరు వచ్చినా గానీ ఎండనే కొడుతున్నది. మంచిగా శుభ్రంగా లేదు. పచ్చగడ్డి ఇంకా ఎండిపోయింది. ఇక్కడ వాటర్ సరిగా లేదు. ఇక్కడ పని చేసిన పిల్లనికి మాత్రం ఇంతవరకు ఆయనకు నెల జీతం ఇంకా ఇయ్యలేదు. ఇట్లా పరిస్థితి ఉన్నది. పోలీసు కాల్పుల్లో అసువులు బాసిన 19 మందిలో 14 మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందింది. మరో 5 కుటుంబాల వారసుల్ని గుర్తించలేదు. ఆర్థిక సాయం పొందిన వారిలో కొంతమందికి బ్యాంకర్లు సకాలంలో రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం పంపిణీ చేసిన ట్రాక్టర్లు, మ్యాక్స్లను షోరూం యజమానులు వెనక్కి తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ ఏప్రిల్ 20 వస్తోందనే కారణంతో తిరిగి వెనక్కిచ్చారు. ప్రభుత్వం ఏం చేసిందంటే 19 మంది వాళ్ళని గుర్తించిండ్రు, లిస్టు పెట్టిండ్రు. ఇక్కడ 19 మందిలలో కూడా అది కూడా ఒక 15 మందికి ఆర్థిక సాయం అందడం జరిగింది. మిగతా 5 వాళ్ళకైతే అసలే ఆర్థిక సాయం రాలేదు సార్. వాళ్ళు 14 మందిలలో కూడా కొందరికి ట్రాక్టర్లు, కొందరికి కిరాణా, కొందరికి టెంట్ హౌస్లు, కొందరికి అగ్రికల్చర్ సంబంధించినటువంటి మోటార్లు కానీ ఇటువంటి సహకారం చేసిండ్రు. కానీ ట్రాక్టర్ విషయంలో వచ్చేస్తే సబ్సిడీ పడలేదు అని వాళ్ళ ట్రాక్టర్ని లాక్కొని తీసుకుపోయిండ్రు సార్. మళ్ళీ ఏప్రిల్ బీస్ వస్తుందని మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళీ ట్రాక్టర్ని మొన్న వాపస్ పంపిండ్రు సార్. స్మృతివనం పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఆధునిక భారతంలో ఇంద్రవెల్లి అమరత్వం అజేయమైనది. ఆ రోజు జరిగిన పోరులో ఆదివాసీల రక్తంతో అడవి ఎర్రబారింది. 19 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. కానీ ఇప్పటికీ చాలా మందికి సాయం అందకపోవడం ఆదివాసులను ఆందోళన గురిచేస్తుంది. ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రభుత్వం సాయం చేస్తే ఆదివాసీల గోడు తీర్చినట్లు అవుతుంది. ఇంద్రవెల్లి అమరత్వాన్ని గుర్తించినట్లు ఉంటుంది. ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.